మగవాళ్లకు రక్షణ లేదా? కట్టుకున్న భార్యలే కాలయముళ్లుగా మారుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించింది ఓ మహిళ. అడ్డు తొలగించాలనుకుంది. ఫుల్లుగా మద్యం తాగించి డాబా మీద నుంచి తోయించేసింది. అప్పటికి తన భర్త చావకపోవడంతో మరింత ఘాతుకానికి పాల్పడింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య భర్తను అతి దారుణంగా హత్య చేసేసింది. భర్త నరాల్లోకి టాయిలెట్ ను కడిగే హార్పిక్ తో పాటు నిద్రమాత్రల లిక్విడ్ ను సిరంజి సహాయంతో ఎక్కించి చంపేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలో జరిగింది. మృతుడి తల్లి శ్యామల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తులో కీలక విషయాలు తెలిశాయి. న్యాల్కల్ గ్రామానికి చెందిన దాయిని ప్రశాంత్ బతుకు తెరువు కోసం 3 ఏళ్ల క్రితం దుబాయ్కు వలస వెళ్లాడు. అతడు దుబాయ్ వెళ్లిన తర్వాత భార్య సంధ్యకు నిజామాబాద్ లోని ఇంద్రాపూర్ కాలనీకి చెందిన అనిల్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. 3 ఏళ్ల తర్వాత ప్రశాంత్ గత నెల 27న దుబాయ్ నుంచి ఇంటికి తిరిగి వచ్చాడు. దీంతో తన వివాహేతర సంబంధానికి భర్త ప్రశాంత్ అడ్డుగా ఉంటాడని భావించిన సంధ్య ప్రియుడు అనిల్ తో కలిసి హత్య చేయాలని ప్లాన్ చేసింది. భర్తను చంపేందుకు న్యాల్కల్లో తమ ఇంటి దగ్గర ఉండే వెంకటసాయి అలియాస్ బంటి అనే మరో యువకుడి సాయాన్ని సంధ్య కోరింది. గత నెల 29న వెంకటసాయి మద్యం బాటిల్ తీసుకుని ప్రశాంత్ ఇంటికి వెళ్లాడు. డాబా మీద ఇద్దరు మందు తాగుతూ ఉండగా బంటికి సంధ్య ఫోన్ చేసి తన భర్తకు ఫుల్ గా మద్యం తాగించాలని చెప్పింది. ఈ ఆడియో క్లిప్ వైరల్ గా మారింది. కాదు రోడ్లో వస్తలేదు ఏ టైం అన్నా గానీ అడ్డిచ్చేవాడు కాదురా. అరే ఏం చేస్తావు నాకు తెలియదు. మొత్తం డిచ్చ దాయి పండాలి. కిందికి దిగొద్దాడు. నేను కూడా ఆడుకునేది ఆడు కిందికి దిగొద్దు. ఆడికే దాయిపోయి నేనేం చేయలే. నాకు కూడా ఆపుతున్నాడు. నేను కూడా ఆడుకోలేదు దీన్ని తిండి లేకుండా. నువ్వు నేను చెప్తున్నా దాడు పడుకోవాలి. ఏం చేస్తావో నాకు తెలియదు. మీద అట్లా పడుకోవాలి నాకు తెలియదు. కొద్ది ఉండగానే ఇంకా వేరే తెప్పి సరేనా. నీ వచ్చింది బాధకి నా సాగు వచ్చింది. అబ్బా ప్లీజ్ రా నాకు ఇంట్లో కత్తే సాగు చేస్తారా నీ కాళ్ళు మొక్కుతా. కాళ్ళు మొక్కుతా. నేను కడుపు మార్చుకుని నేను ఇక్కడ రావుకుంటుంటే నేను అన్ని ఖరాబ్ అయిపోయి. నేను చెప్తుంది మొత్తం డిచ్చారా అన్ని వండాల మీద ఇంటికి రావద్దు. రైట్. ఇంకా నువ్వు ఇంకా తెప్పి సగం ఉండగా తెప్పి రైటా. అడిగితే కిందికి రావద్దు. నీదే బాధ్యత. రైట్. సంధ్య చెప్పినట్టే ప్రశాంత్ కు బంటి అతిగా మద్యం తాగించి డాబాపై నుంచి కిందకి తోసేశాడు. అయితే ప్రశాంత్ తీవ్రంగా గాయపడినప్పటికీ చనిపోలేదు. దాంతో సంధ్య అక్కడకు వచ్చి ప్రమాదవశాత్తు డాబా మీద నుంచి పడ్డాడని ఇరుగు పొరుగు వారిని నమ్మించింది. అనంతరం నిజామాబాద్ జీజీహెచ్ కు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి ప్రశాంత్ ను తీసుకెళ్లింది. ట్రీట్మెంట్ అనంతరం అదే రోజు రాత్రి భర్తను ఇంటికి తీసుకొచ్చింది. భర్త ప్రశాంత్ ను హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సంధ్య తన ప్రియుడు అనిల్ కు ఫోన్ చేసి న్యాల్కల్లో ఉన్న ఇంటికి పిలిపించుకుంది. తర్వాత ఇద్దరూ కలిసి హార్పిక్ తో పాటు నిద్రమాత్రలను పొడి చేసి నీళ్లలో కలిపిన లిక్విడ్ ను సిరంజి సహాయంతో ప్రశాంత్ నరాల్లో ఎక్కించి చంపేశారు. అనంతరం ప్రశాంత్ చనిపోయిన విషయాన్ని నిజామాబాద్ లో ఉంటున్న అతడి తల్లి శ్యామలకు సంధ్య చెప్పింది. అయితే తన కొడుకు దుబాయ్ నుంచి రావటం, డాబాపై నుంచి కింద పడటం, ఆసుపత్రికి తీసుకెళ్లటం, తర్వాత అతడు చనిపోయే వరకు ఏ విషయం తల్లికి తెలియదు. దీంతో కోడలు సంధ్య ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసిన శ్యామల కొడుకు మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంధ్యను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. అనిల్ బంటితో కలిసి భర్త ప్రశాంత్ ను తానే హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకుంది. దీంతో అనిల్ బంటీలను అరెస్టు చేసి ముగ్గురిని రిమాండ్ కు తరలించారు.
నిజామాబాద్ పట్టణానికి చెందిన ఒక వ్యక్తితో కొంత రిలేషన్లో ఉంది. ఆ రిలేషన్ అనేది మృతుడు తిరిగి వచ్చిన తర్వాత కంటిన్యూ కాకపోవచ్చని, తర్వాత అతనికి తెలుస్తాదేమో అనే భయంతో అతను వస్తున్నాడని తెలిసే అతను చంపుదామనే ఉద్దేశం అనేది మృతుని భార్యకు ఉండే. దాంతో మృతుని భార్య తర్వాత రిలేషన్లో ఉన్నటువంటి నిజామాబాద్ పట్టణానికి చెందిన వ్యక్తి ఇద్దరు కలిసి డాబా పైన మద్యం తాగుతూ ఉండగా దాని మీకెళ్ళి కూడా తోసి చంపచ్చు అని అనుకొని ఒకరోజు డాబా మీకెళ్ళి తోసిపించింది. కానీ అతను చిన్న చిన్న గాయాలతో బయటపడి చనిపోలేదు. తెల్లారి చనిపోలే అని చెప్పేసి మళ్ళీ తెల్లారి ఇంట్లోనే మొదట మత్తుమందు ఇచ్చింది. తర్వాత ఆ ఇంట్లోనే ఉండే టాయిలెట్ క్లీనర్ను కూడా ఇంజెక్షన్ ద్వారా భర్తకి ఎక్కించేసి చనిపోయేలాగా చేసింది. కానీ అతనికి ఫిట్స్ వచ్చి చనిపోయాడు, దావా మీకెళ్ళి పడి చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ మన పోలీసు విచారణలో ఈ నిజాలన్నీ మనకు తర్వాత వెల్లడైనాయి. దీని ద్వారా మృతుని భార్యను, తర్వాత న్యాల్కల్ గ్రామస్తునికి చెందిన వ్యక్తిని, నిజామాబాద్ పట్టణానికి చెందిన వ్యక్తిని ముగ్గురిని కూడా అరెస్ట్ చేసినాము. అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెడితే కోర్టు వారికి జైలు శిక్షకు పంపించడం జరిగింది. వివాహేతర సంబంధం ఈ పదం ప్రాణాలు తీస్తోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సరిగా అర్థం చేసుకొని వారు వివాహేతర సంబంధాలు పెట్టుకుని ప్రాణాలు తీస్తున్నారు. భార్యలే నరహంతకులుగా మారిపోతూ భర్తల పాలిట యముళ్లుగా మారుతున్నారు.